మా శ్రీవారి కోసం చేసిన జొన్న రొట్టెలండి ఇవి. వీటిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. వీటి కోసం ముందుగా జొన్నల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. దీంట్లో ఉన్న మురికంతా పోయే వరకు 1కి 5 సార్లు కడుక్కొని, ఇలా తెల్లగొచ్చే వరకు కడుక్కొని, ఇలా జాలి గిన్నెలో వేసేసుకుంటే నీరంతా కిందకి ఓడిపోతుంది కదండి. తర్వాత వాటిని ఇలా మనం ఎండబెట్టేసుకోవాలన్నమాట చక్కగాని. ఎండబెట్టేసుకొని మనం తిరగలు ఉంటుంది కదా, తిరగలతో ఇసిరేసుకోవాలి. నేనైతే ఇలా తిరగలతోనే ఇసిరానండి. ఫస్ట్ ఇసిరితే మనకి నూక వస్తుంది, దాన్ని మళ్ళీ ఇసురుకుంటే మనకి పిండి వస్తుంది అనమాట. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. అయితే నేను విసరడం చూసి మా అబ్బాయి సరదా పడి నేను విసురుతాను మమ్మీ అని చెప్పేసి ఎలా విసురుతున్నాడు చూడండి వీడు. సరే, దీని తర్వాత మనం పిండిని ఇలా మెత్తని పిండికని చేసేసుకొని, ఇలా ఒక కప్పుకి కప్పున్నర నీళ్లు పోసుకొని సరిపడా ఉప్పు పోసి దాన్ని మరిగిన నీటిలో మనం ఈ పిండిని పోసేసి చక్కగా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని, ఇలా చపాతీ పిండికి ఇలా కలుపుకొని ఇలా రెట్టి చేసేసుకుని కాల్చేసుకోవడానికి మనకి హెల్దీ అండ్